కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నేతలపై కేసులు నమోదవుతూ వస్తున్నాయి. వల్లభనేని వంశీ, కొడాలి నాని, జోగి రమేష్, దేవినేని అవినాష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నందిగాం సురేష్ మొదలగు నేతలపై కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేయడం జరిగింది. వీరిలో కొందరిని అరెస్టు చేసి జైలుకు సైతం తరలించారు. తాజాగా ఈ లిస్టులో మాజీ మంత్రి విడుదల రజనీ సైతం చేరారు. తాజాగా ఆమెపై ఫిర్యాదులు అందడంతో చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది. మాజీ మంత్రి విడుదల రజనీ అవినీతి బాగోతం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మాజీ మంత్రి విడుదల రజనీపై పల్నాడు జిల్లా స్టోన్ క్రషర్ యాజమాన్యం హోంమంత్రి అనితకు ఫిర్యాదు చేసింది. విడుదల రజనీ అక్రమాలకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేయగా మంత్రి అనిత సానుకూలంగా స్పందించారు. విడుదల రజనీ అక్రమాలపై విచారణకు హోంమంత్రి ఆదేశించారు. మాజీ మంత్రి విడుదల రజనీ, అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా, రజనీ పిఏ గోపి కలిసి 2.5 కోట్ల రూపాయలు వసూలు చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ రజనీపై పలు ఫిర్యాదులు ఉన్నాయి. చిలకలూరుపేట నియోజకవర్గం పసుమర్రు గ్రామంలో ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ప్రకారం ఎకరా 12 లక్షల రూపాయలు పలుకగా జగనన్న ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వానికి ఇస్తే ఎకరాకు 31 లక్షలు ఇప్పిస్తానంటూ మాజీ మంత్రి రజనీ రైతులకు ఎరవేశారని ఆరోపణలు ఉన్నాయి. మొదటి 2 విడతల్లో 50 ఎకరాలు సేకరించగా ఎకరాకు 2.5 లక్షల చొప్పున 1,16,00,000 రైతుల నుంచి వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపించాయి. 3-4 విడతల్లో 100 ఎకరాల వరకు సేకరించగా ఎకరాకు 7.5 లక్షల చొప్పున 7.5 కోట్లు ఇవ్వాలంటూ రైతుల నుంచి ముందుగానే చెక్కులు, నోట్లు తీసుకున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ఇప్పుడు దీనిపై ఫిర్యాదును స్వీకరించిన హోంమంత్రి అనిత విచారణకు ఆదేశించారు. ఈ లెక్కన చూసుకుంటే రజనీపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం రెడీ అవుతున్నట్లే కనిపిస్తోంది.